మన సంస్కృతిలో 3 కోట్ల మంది దేవుళ్ళున్నారు. కానీ వారిలో ఎవరిని పూజించాలన్నా, ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా మనం ముందుగా పూజించేది విఘ్న నాయకుడు, శుభకారకుడైన విఘ్నేశ్వరుణ్ణే. పుట్టగానే కన్న తండ్రి తన శిరస్సుని ఖండిస్తే ఏనుగు తలతో జీవితాన్ని నిశ్చలంగా గడుపుతూ తల్లి తండ్రులనే దైవంగా భావించి గణాధిపతిగా ప్రథమ పూజ్యుడిగా పూజలందుకుంటున్న వినాయకుడి జీవితం మనకు ఆదర్శప్రాయం. వినాయక చవితి రోజు శమంతకమణి కథను వినడం ద్వారా మనకు మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా ఎలా ఉండాలో తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం వినాయక చవితి విశిష్టతను, ఈ పండుగ వెనుక ఉన్న అసలు కథను తెలుసుకుందాం. పూర్వం ఒకనాడు కైలాసగిరిలో శివ పార్వతుల పుత్రులైన వినాయకుడు మరియు కార్తికేయులలో గణాధిపత్యం ఎవరికి చెందుతుందనే ప్రశ్నను దేవతలు లేవనెత్తారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, అలాగే సమస్త గణాలకు అధిపతిని నిర్ణయించడానికి పరమశివుడు దేవతలందరి సమక్షంలో తన పుత్రుల వైపు చూస్తూ, కుమారులారా, మీలో ఎవరైతే ఈ సమస్త విశ్వాన్ని 3 సార్లు చుట్టి మధ్యలో కనబడిన ప్రతి పుణ్యక్షేత్రంలో స్నానమాచరించి ముందుగా ఇక్కడికి తిరిగి వస్తారో వారే ఈ పదవికి అర్హులు అని చెప్పాడు. తండ్రి చెప్పి చెప్పగానే కార్తికేయుడు తన వాహనమైన నెమలిపై ఎక్కి మెరుపు వేగంతో ఆకాశంలోకి దూసుకుపోయాడు. కానీ వినాయకుడు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు కదలకుండా వెనక్కు తిరిగి తన తల్లిదండ్రులైన శివపార్వతుల వద్దకు వచ్చి చేతులు జోడించి వారికి నమస్కరించాడు. అది చూసి ఆశ్చర్యపోయిన దేవతలు, ఏంటిది గణేశ, ఒక పక్క నీ తమ్ముడు పోటీకి సిద్ధపడి మనోవేగంతో లోకాన్ని చుట్టి వస్తుంటే నీవు ఈ సమయంలో ఇలా చేయడమేమిటి అని వాపోయారు. అప్పుడు వినాయకుడు వారితో, ఎవరైతే తన తల్లిదండ్రులను దైవంగా భావిస్తారో వారికి ఈ సమస్త సృష్టి వారి తల్లిదండ్రులలోనే కనిపిస్తుంది. ఇక వారి చుట్టూ చేసే ప్రదక్షిణలు ఈ విశ్వంలోని అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినా వచ్చే ఫలితానికి తక్కువేమీ కాదు అని చెప్పాడు. శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ కైలాసంలోనే ఉండిపోయాడు. అయితే మరోవైపు కార్తికేయుడు విశ్వాన్నంతా చుడుతూ 3,50,000 నదుల సందర్శించాడు. అయితే ఏ నది దగ్గరకు వెళ్లినా వినాయకుడు అంతకు ముందే ఆ నదిలో స్నానం చేసి ఎదురు వస్తున్నట్టుగా కనిపించాడు. అది చూసి ఆశ్చర్యపోయాడు కార్తికేయుడు. అయినా సరే తన పట్టు విడవకుండా అత్యంత వేగంగా విశ్వాన్ని 3 సార్లు చుట్టి తిరిగి కైలాసం చేరుకున్నాడు. కానీ కార్తికేయుడు తిరిగి వచ్చేలోపే కైలాసగిరి అంతా పండుగ వాతావరణం అలుముకుంది. వినాయకుణ్ణి విజేతగా గుర్తించి ఆయనకు గణాధిపత్యం అప్పగించారు. అది చూసి ఆశ్చర్యపోయిన కార్తికేయునికి వినాయకుడు తల్లిదండ్రుల పట్ల చూపిన భక్తి విధేయతలే అతడి విజయానికి కారణమని తెలుసుకుని తన అహంకారానికి చింతించి తన అన్న వినాయకుడు గణాధిపత్యం దక్కించుకున్నందుకు ఆనందపడ్డాడు. అయితే తమపై వినాయకుడు చూపిన భక్తి శ్రద్ధలకు పరవశించిపోయిన భోలా శంకరుడు వినాయకుడి వైపు చూస్తూ, పుత్ర, ఇప్పటి నుండి జనులు ఏ పూజ చేసినా, ఏ వ్రతం నోచినా అందులో ప్రథమ పూజ నీకే దక్కుతుంది. అలా మొదట నిన్ను ప్రార్థించి మొదలుపెట్టిన కార్యంలోని సకల విఘ్నాలు తొలగి ఆ కార్యం సంపూర్ణమవుతుంది అని ఆశీర్వదించారు. ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడు విఘ్నేశ్వరుడయ్యాడు. అయితే ఆ రోజు అన్ని దేశాలలోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండి వంటలు, కుడుములు, పాలు, అరటిపళ్ళు ఇలా అనేక రకాల వంటలను సమర్పించారు. వినాయకుడు ఆ ఆహార పదార్థాలను కడుపు నిండా ఆరగించి కొంత తన వాహనమైన మూషికానికి పెట్టి చీకటి పడే వేళకు కైలాసానికి చేరుకున్నాడు. అయితే ఎప్పటిలాగే తల్లిదండ్రుల చరణాలకు నమస్కరిద్దామని కిందకు వంగాడు. కానీ అది తన వల్ల కాలేదు. ఎంత ప్రయత్నించినా పొట్ట వంగడం లేదు, చేతులు నేలను తాకడం లేదు. అలా విఘ్నేశ్వరుడు పడుతున్న అవస్థ చూసి శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పకపకా నవ్వాడు. చంద్రుని చూపు సోకి వినాయకుడి పొట్ట పగిలి లోపలున్న ఆహారమంతా బయటపడింది. అది చూసిన పార్వతీదేవి తీవ్ర దుఃఖానికి లోనై దేనికి కారణమైన చంద్రుడి వైపు చూస్తూ, ఓరీ పాపాత్ముడా, నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు, కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని శపించింది. అయితే సర్వజ్ఞుడైన విష్ణుమూర్తి ఈ విషయం తెలుసుకుని వెంటనే అక్కడ ప్రత్యక్షమై వినాయకుడిని తిరిగి బ్రతికించి అమరత్వాన్ని ప్రసాదించాడు. అంతలో దేవతలు పరుగు పరుగున అక్కడకు చేరుకుని పార్వతీదేవిని స్తుతిస్తూ, అమ్మ, నీవిచ్చిన శాపం లోకానికి ముప్పు, దయచేసి మీ శాపాన్ని వెనక్కు తీసుకోండి అని ప్రాధేయపడ్డారు. దానితో పార్వతీదేవి శాంతించి, ఏ రోజైతే చంద్రుడు నా కుమారుణ్ణి చూసి నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం ఈ శాపం ఫలిస్తుంది అని శాపోపశమనం కలిగించింది. ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి. అలా కాలం గడిచి ద్వాపర యుగం వచ్చింది. నారదుడు లోకాలన్నీ సంచరిస్తూ శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి చంద్రుని శాపం విషయం గురించి తెలియజేసి, ఆ శాపం పొందిన వినాయక చవితి ఈ రోజే కాబట్టి నేను త్వరగా వెళ్ళాలి అంటూ తిరిగి స్వర్గానికి వెళ్లిపోయాడు. అది విన్న శ్రీకృష్ణుడు ఈ రోజు చంద్రుణ్ణి చూడొద్దని ప్రజలందరికీ ప్రచారం చేశాడు. అయితే కృష్ణుడికి పాల మీద ఉన్న ఇష్టంతో అంతఃపురం నుంచి బయటకు వచ్చి చంద్రుణ్ణి చూడకుండా ఆవు దగ్గరకు చేరుకుని స్వయంగా తానే పాలు పితుకుతుండగా ఆ పాలల్లో చంద్రుని ప్రతిబింబం కనబడింది. అది చూసిన శ్రీకృష్ణుడు, హతవిధి, నేనేమి నీలాపనిందలు పడాలో కదా అంటూ చింతించాడు. ఆ
తరువాత కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దర్శనార్థమై వచ్చాడు. అతడు సూర్య భగవానుని కోసం తపస్సు చేసి సమంతకమనే విలువైన మణిని వరంగా పొందాడు. ఆ మణి రోజుకి 8 బారవుల బంగారాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఆ మణి ఉన్న చోట ఎటువంటి కరువు గాని రోగాలు గాని ఉండవు. అయితే ఆ సమంతక మణిని చూసి ముచ్చటపడిన శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తుని కోరాడు. కానీ అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. దానికి శ్రీకృష్ణుడు ఇక మళ్లీ దాని గురించి మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఓ రోజు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ మణిని తన మెడలో వేసుకుని వేటకని అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసం అనుకుని అతనిని చంపి మణిని తీసుకుని పోతుండగా జాంబవంతుడనే ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన గుహకు తీసుకుపోయి తన కూతురికి ఆట వస్తువుగా ఇచ్చాడు. అయితే ఈ విషయం తెలిసిన సత్రాజిత్తు నన్ను మణి అడిగితే ఇవ్వలేదని శ్రీకృష్ణుడే నా తమ్ముడిని చంపి సమంతక మణిని కాజేశాడు అని లోకమంతా చాటింపు వేశాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు తను భయపడినట్టుగానే తన మీద నీలాపనిందలు పడడంతో వాటిని ఎలాగైనా రూపుమాపుకోవాలని భావించి సపరివార సమేతంగా అడవిలోకి వెళ్లి వెతకసాగాడు. అక్కడ తన కంటికి ప్రసేనుడి శవం, సింహం మరియు బల్లూకాల అడుగుజాడలు కనిపించాయి. ఆ అడుగుజాడలను అనుసరిస్తూ వెళ్లిన శ్రీకృష్ణుడు ఒక గుహ వద్దకు చేరుకున్నాడు. ఆ గుహలోకి వెళ్లిన కృష్ణుడి కంటికి అక్కడ కట్టబడి ఉన్న సమంతక మణి కనిపించింది. దానితో వెంటనే ఆ ఉయ్యాల దగ్గరకు వెళ్లి ఆ మణిని తీసుకుని తిరిగి వస్తున్న శ్రీకృష్ణుడిని చూసి ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేసింది. ఆ కేకలు విన్న జాంబవంతుడు కోపంగా అక్కడకు వచ్చి కృష్ణుడితో యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరి మధ్య 28 రోజుల పాటు రాత్రింబవళ్లు హోరాహోరీ యుద్ధం జరిగింది. రాను రాను జాంబవతుడు క్షీణించడం మొదలుపెట్టాడు. అప్పుడు అర్థమైంది అతడికి తను యుద్ధం చేస్తున్నది ఎవరితోనో కాదు, త్రేతాయుగంలో రావణాసురుణ్ణి అంతం చేసిన తన ప్రభువు శ్రీరామునితో అని. వెంటనే తన చేతులు జోడించి కృష్ణుడికి నమస్కరించి, దేవాదిదేవ, నా తప్పుని మన్నించండి. ఆ జన్మలో మీరు నా మీద అభిమానంతో కోరిక కోరమంటే నేను అహంకారంతో మీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను. మీరు అది ముందు ముందు తీరుతుందని చెప్పారు. అప్పటి నుండి మీ నామస్మరణ చేస్తూ ఎన్నో యుగాలుగా మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు నా ఇంటికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. ధన్యుడన స్వామి, నా శక్తి క్షీణిస్తుంది, మరణం దగ్గరికి వస్తుంది. నా తప్పును క్షమించి నన్ను కాపాడండి ప్రభు అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేతితో నిమిరి అతడి అలసటను మటుమాయం చేశాడు. ఆ తరువాత జాంబవంత సమంతకమణిని అపహరించానని నా మీద నిందపడింది. ఆ నిందను పోగొట్టుకోవాలంటే నాకు ఈ మణి కావాలి. కాబట్టి నువ్వు మణినిస్తే నేను వెళ్ళొస్తాను అని చెప్పాడు. అది విని జాంబవంతుడు సంతోషించి సమంతకమణిని అలాగే తన కూతురు జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జాంబవతిని సమంతకమణిని తీసుకుని బంధుమిత్ర సైన్యంతో సత్రాజిత్తు దగ్గరకు వెళ్లి అందరి సమక్షంలో జరిగిన విషయం వివరించాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది కృష్ణుడిపై లేనిపోని నిందలు వేసినందుకు క్షమాపణ చెప్పి తను చేసిన తప్పుకు పరిహారంగా తన కుమార్తె సత్యభామను భార్యగా స్వీకరించమని చెప్పి సమంతకమణిని కూడా కానుకగా శ్రీకృష్ణుడికే ఇచ్చేశాడు. అయితే కృష్ణుడు సత్యభామను స్వీకరించి మణిని మృదువుగా తిరస్కరించాడు. ఆ తరువాత ఒక శుభ ముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామను జాంబవతిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు కొంతమంది దేవతలు, మునులు అక్కడికి వచ్చి శ్రీకృష్ణునితో, స్వామి, మీరు సమర్థులు కనుక నీలాపనిందలు తొలగించుకున్నారు. కానీ మా వంటి సామాన్యుల పరిస్థితి ఏమిటి? మీరే మాకు తగిన మార్గం చూపాలి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారిపై దయచూపి భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రమాదవశాత్తు చంద్రుడిని చూసినా ఆ రోజు ఉదయం గణపతిని యథావిధిగా పూజించి సమంతకమణి కథను విని పూజాక్షింతలు తలపై వేసుకుంటే ఎటువంటి అపనిందలు కలగవు అని అనుగ్రహించారు. కృష్ణుడి మాటలు విని దేవతలు, ఋషులు సంతోషించారు. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః.